హలో ఆల్ అందరికీ నమస్తే. నేను రమ్య. సో ఏంటి అంటే ఆంధ్ర వెళ్తున్న పర్పసే ఇది అన్నట్టు వెళ్తున్నానండి. అంటే నాది గోల్డ్ స్కీమ్ ఒకటి ఉండింది. లాస్ట్ మేలోనే ఫినిష్ అయిపోయిందనమాట. అదొకటి తీసుకోవాలి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి 1 ఇయర్ అయిపోయిందనమాట. 2 అయిపోతాయి కదా అని చెప్పి సమ్మర్ లాస్ట్ వరకు వెయిట్ చేసి అప్పుడు వెళ్ళాననమాట. ఇది చూసారా, మేము ఒడిశాలో బయలుదేరాం మార్నింగ్. నా ట్రైను 5:30, 5:40 ఆ టైంకి అంతా. మార్నింగ్ మా క్వార్టర్స్ చూడండి ప్రశాంతంగా ఎంత బాగుండిందో. మీరు సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు కామెంట్లో చెప్పండి మీకు వీలైనట్టయితే. అండ్ మా సమ్మర్ బాగానే గడిచింది. కొన్ని డిస్టర్బెన్స్ అయ్యాయి, ఇంకా తప్పవు కదా, కొన్ని ఉంటాయి. ఇంకా నేను వ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయండి, అసలు ఎడిట్ చేసి పెట్టడానికే కుదరలేదనమాట. పెడతాను. ఇంకా వీటికి మధ్యలో మేము ట్రిప్పుకి వెళ్ళాము. అండ్ మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ యానివర్సరీ అయింది. ఆ వ్లాగ్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఇంకా అవి కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే, వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకా చూసారు కదా, మార్నింగ్ ఎంత బాగుండిందో, క్లైమేట్ అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా అప్పటికే ఇంక లైట్స్ ఇంకా ఆఫ్ కూడా అవ్వలేదన్నమాట. ఏంటంటారు, మార్నింగ్ నైట్ ఉంటాయి కదా, మార్నింగ్ 6 వరకు అలానే ఉంటాయి మోస్ట్లీ. ఇది మా క్వార్టర్స్ పక్కనే ఇంకా జిందాల్ ప్లాంట్ ఉంటుంది. సో అవి ఏంటంటే నార్మల్ టైంలో ఎంత రష్గా ఉంటుందంటే అలా మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలాంటిది రోడ్డు ఇంత కామ్గా చూస్తే ఎంత బాగుండిందో. తర్వాత ఏ టైం అయినా ఈ రోడ్లో బాగా తిరిగేవి ఏంటి అంటే లారీస్ అండి. చుట్టూ ఇండస్ట్రియల్ ఉంటాయి. సో అందుకు ఎక్కువ లారీలు అయితే తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆంధ్రాలో ఏంటంటే మెయిన్ నాకు ఈ లలితాలో గోల్డ్ స్కీమ్ తీసుకున్నాను కదా, చెప్పాను బిఫోర్. నేను షార్ట్ కూడా ఒకటి పెట్టాను. అది క్లోజ్ అయ్యింది. నేను ఏం తీసుకున్నానా ఏంటి అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటి అంటే విజయనగరంకి. అక్కడే మా మరిదిగారు వాళ్ళు ఉంటారు. సో అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. రైల్వే స్టేషన్ కూడా ఎంత కామ్గా, అసలు చాలా జనాలు తక్కువ ఉన్నారు. అంటే మేమున్న స్టేషన్లో కొంచెం తక్కువగానే ఉంటారు, బట్ అందులోకి అసలు ఎర్లీ మార్నింగ్ కదా, చాలా తక్కువగానే అనిపించారు. మా వారు రావట్లేదు. ఏంటి అంటే మేము మాత్రం వెళ్తూ ఉన్నాం. ఓన్లీ స్టేషన్ వరకు డ్రాపింగ్కి మాత్రమే వస్తారు. బ్యాగ్ కూడా ఇంత తక్కువ లగేజ్తో వెళ్ళడం చాలా తక్కువ. ఏంటంటే వెళ్ళేది ఏ ఫంక్షన్స్ కానో అయితే మనకు కొంచెం లగేజ్ ఉంటుంది కదా, జస్ట్ ఓన్లీ ఇంటికి అన్నట్టు వెళ్ళడం వల్ల పెద్ద లగేజ్ కూడా ఏం లేదు. జస్ట్ అలా వేసినాయి. ఇంకా తీసుకువెళ్ళిన బట్టల్లో కూడా కొన్ని చక్కగా రిటర్న్ కూడా తీసుకొచ్చాను అనమాట. అలా అయ్యింది ఈసారి. ఒక్కొక్కసారి అంతే కదా. మా మహిత్ ఇక్కడ ఎందుకు అలా ఉన్నాడు అనేది మీరు ముందు చూపిస్తాను. అసలు మా పిల్లలు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు, ఇంకా చెప్పొద్దు. అంటే ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది అనమాట. చూడండి, విజయనగరంలో ఉండాలి అంతేనా? నువ్వు ఎందుకు మొహం మార్చుకున్నా? హాఫ్ డేస్ ఉండిపో. నువ్వు హాఫ్ డేస్ కదా, ఫుల్ డేస్ ఉండిపో. నువ్వు మా ఇంటికి రాకు. ఉండిపోతావే? మొహమాటం కూడా లేదు. వస్తానులే మమ్మీ అని కూడా అనట్లేదు. నువ్వు వస్తావా? ఉండిపో, నువ్వు వేడకలే. ఉండిపో. ఫుల్ డేస్ ఉండిపో. అక్కడ డిస్కషన్ ఏంటి అంటే, మేము ఆంధ్రాకి ఒక 10 డేస్ కోసం వెళ్తూ ఉన్నామన్నమాట. నేను విజయనగరంలో 3 డేస్ ఉంటాము, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకొక 1 వీక్ ఉంటాము అని చెప్తే, లేదు హాఫ్ డేస్ ఉండాలి విజయనగరంలో అని చెప్పేసి అనమాట. అంటే వాళ్ళ చెల్లి వాళ్ళు ఉంటారు కదా. నేను ఆల్రెడీ ముందు వీడియోలు నేను మామూలుగా అంటా ఉన్నాను. అప్పుడు వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూపిద్దామని వీడియో పెట్టేసరికి ఎంత కోపంగా మొబైల్ తోసేస్తూ ఉన్నాడు. వాడంటే నేను అన్నాను, నువ్వే ఉంటావా, మరి నాకుండదా, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా తమ్ముడి దగ్గర ఉండాలి అని చెప్తే చాలా సీరియస్ అయిపోతూ ఉన్నాడు. వెళ్ళి నుంచి మాకు ఇదే ఉంటుంది అనమాట. విజయనగరంలో ఎన్ని రోజులు ఉంటాము, విజయనగరంలో ఎన్ని రోజులు ఉంటాము అనే నడుస్తుంది. ఇంకా మా పిల్లలు అంతే. అంటే వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని, వాళ్ళ చెల్లి వాళ్ళు, వాళ్ళ నానమ్మ, తాతయ్య వాళ్ళే అనమాట. ఇటు అంటే మా ఇంటికి వస్తే ఓకే సెట్ అవుతారు. కాకపోతే వాళ్ళకి అక్కడ ఏంటి అంటే వాళ్ళ చెల్లి వాళ్ళు ఉంటారు కదా, అది చాలా ఇష్టము. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు. ఇప్పుడు కొంచెం బాగానే సెట్ అయిపోయారు. రావడానికి ముందు మాత్రం ఇంట్రెస్ట్గా లేదు వాడికి. బిఫోర్ వచ్చినప్పుడు అయితే 3 డేస్ మేము 1 వీక్ ఉండడానికని వెళ్తే, వాడు 3 డేస్ తర్వాత మళ్ళీ విజయనగరం వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసేసి, పిన్నికి చెప్పేసి, ఇక్కడ వాళ్ళేమో మా అత్తయ్య మావయ్యలకు చెప్పి, వాళ్ళేమో మా తమ్ముడికి ఫోన్ చేసి తెచ్చిరా మహిత్ అని చెప్పి ఫైనల్గా అలాగ వెళ్ళిపోతాడు. ఈసారికి అయితే ఉన్నాడు. అయితే మేము విజయనగరంలో కూడా 3 డేస్ అనుకున్నది 4 డేస్ అలా ఉండిపోయాము. కొంచెం సాటిస్ఫై అయ్యాడు.
ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగే కదా, అలాగా కొంచెం పడుకొని అప్పుడు లేచి బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఇంట్లోనే నేను దోస వేసి పట్టుకున్నాను. ఇంకా ఏంటంటే దోస తినేసిన తర్వాత అలాగ మాకు ఈ ట్రైన్ జర్నీలో సైడ్ బెర్త్ అయితే చాలా ఇష్టం. బట్ నైట్ కొంచెం భయంగా అనిపిస్తుంది. చూసారా విజయనగరంలో మేము 2:00కి 2:30కి దిగిపోయాము. యాక్చువల్గా ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేటు, లేకుంటే కరెక్ట్ లంచ్ టైంకి దిగిపోయేవాళ్ళం. మా మరిది గారు వచ్చారు, తీసుకొని వెళ్తారనమాట. ఇంకా ఎంత ఆనందమో ఏదో, ఇంకా మా పిల్లలకి ఇంకా ఇలా అంటారు కదా సొంత ఊరు వచ్చేస్తే అన్నట్టు అంతలా ఫీల్. మా మహీకైతే మరీను. యాక్చువల్గా మా మహీకి కొంచెం ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుందన్నమాట. కిషిత్కి తెలీదు. ఎప్పుడైతే కిషిత్ పుట్టాడో అప్పటి నుంచి మేము ఇంకా బయట ఉండడం వల్ల కొంచెం తక్కువే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంట్లో మా పిల్లలు అలాగా చూసారా, ఉదయాన్నే లెగిసి ఇంకా అంతా ఒకరికొకరు సర్దేసుకోవడం. మా కిషిత్ వచ్చాడు కదా, అక్కడ ఏమున్నాయా, పిన్ని ఇంకేమైనా కొత్తవి పెట్టిందా అన్నీ ఒకసారి సెర్చ్ చేసేస్తాడు. ఉన్నవన్నీ ఒకసారి చూస్తాడనమాట, ఇంకేమైనా కొత్త బొమ్మలు ఉన్నాయా అని చెప్పి. ఇంకా ఇక్కడ మా రోజు అయితే పూజ చేస్తూ ఉంది. అందరు పిల్లలు స్నానాలు అవ్వలేదు, ఇంకా అందరివి అయిపోయాయి. ఈ పూజ గది ఇది నేను ఒక షార్ట్ పెట్టానండి, చాలా మంచిగా అందరికీ నచ్చింది. అండ్ నేను ఫుల్గా కూడా చూపిస్తాను ఎప్పుడైనా. ఏంటంటే సిల్వర్ టూర్ కూడా నేను చేస్తాను. మా ఇద్దరివి, తనవి చేస్తాను, నావి చేస్తాను ఎప్పుడైనా. ఏంటంటే తన దగ్గర కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను, చాలామందికి యూజ్ అవ్వచ్చు. ఇంకా కిచెన్ అయితే ఇదండి. కిందన కిచెన్ అయితే గ్రీన్ అండ్ వైట్లో పెట్టుకున్నా, పైన పింక్ అండ్ వైట్ అనమాట. సో ఇది పైన కిచెన్లో వీడియోస్ కొంచెం తక్కువే, కిందనవి అయితే ఎక్కువ ఉంటాయి బిఫోరు. ఇక్కడ ఏంటంటే అత్తయ్య ఆల్రెడీ టీ పెట్టేశారు. నేను స్నానం చేసి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. మళ్ళీ నేను కొంచెం వెయిట్ చేసేసుకొని తాగుతూ ఉన్నానమాట. మార్నింగ్ ఇంకా పూజ అవుతుంటే ఇంట్లో ప్రశాంతంగానే అలా నడుస్తూ ఉంటుంది కదా. ఈరోజు మాకు చాలా ఉన్నాయి. చెప్తాను కదా, ఆంధ్ర వెళ్తే బోలెడు పనులు పెట్టుకొని వెళ్తాను అని చెప్పేసి. అవన్నీ నాకు మోస్ట్లీ విజయనగరంలో అయిపోతాయి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇంకేం ఉండవు. అంటే అంటాం కదా, ఇక్కడే కదా మాకు ఏదైనా, అండ్ దట్టు మాకేమన్నా మా మరిది గారు చేసి పెడతారు. సో అందుకు మా పనులన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడైతే ఇంకా వైజాగ్ బయలుదేరామండి. బిఫోర్ సేమ్ లాస్ట్ ఇయర్ కూడా అలాగే విజయనగరం నుంచి అప్పుడేంటంటే డ్రైవర్ని పెట్టుకొని నేను మా రోజా ఇద్దరం మాత్రం వెళ్ళాము. ఈసారి మా మరిది గారు అయితే ఆ పిల్లలు కూడా తీసుకెళ్దామని చెప్పి లీవ్ పెట్టుకున్నారండి. ఇంకా అందరం పిల్లలతో పాటు కలిసి అందరం బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా మా అత్తయ్యకి బాయ్ చెప్పేసి ఇంకా కారు ఎక్కేసాము. చూసారు కదా, ముందుకి పెద్దవాళ్ళిద్దరు కూర్చున్నారు, లితికా మహిత్. మా దాన్ని చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి హాయ్ చెప్తా ఉండింది. చక్కగా అదిగోండి హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఉండింది అనమాట. దాను కిషిత్ వెనక్కి కూర్చున్నారు. ఇంకా వైజాగ్ మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ అంతా బయలుదేరాము. లలితాలో ఏం తీసుకున్నానా ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. మా పిల్లలు కార్లో కూడా ఆడేస్తారు. మీకు కూడా పిల్లలు ఇలాగే చేస్తారా, కామెంట్లో చెప్పండి. ఏంటంటే విజయనగరం నుంచి వైజాగ్ మోస్ట్లీ ఒక 1 అవర్ పడుతుంది. ట్రాఫిక్ ఏమైనా ఎక్కువ, తర్వాత సిగ్నల్స్ అలా దాన్ని బట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. నార్మల్గా నైట్ అయితే మా మరిదిగారు అయితే ఒక 40-45 మినిట్స్ 50లో తెచ్చేస్తారు, 50 లోపల తెచ్చేస్తారనమాట. ఇంకా అందరికీ తెలిసింది కదా, మనకి వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది. సో వచ్చేసామన్నమాట లలితాకి. ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే మేమిద్దరం సెలెక్ట్ చేసుకుందామని చెప్పి షాప్లోకి వెళ్తున్నాము. వాళ్ళని మా మరిది గారు బీచ్కి తీసుకెళ్దామని చెప్పి, పాపం తను కూడా హాలిడే సగం పిల్లల కోసం అండ్ మా కోసం 2 పనులు అవుతాయి అని తను కూడా లీవ్ తీసుకున్నారనమాట. మా వారైతే నీ గోల్డ్ కొండమేమో కానీ తనకి సెలవులు నీకు అది ఇది అని చెప్పి అన్నారు. బట్ మా మరిది గారు నిజంగా పెట్టారు పాపం. ఇంకా ఇక్కడైతే లలితాకి వచ్చేసాము. చూస్తాం, నాది స్కీము నేను 15,000 అనమాట మంత్లీ. అప్పుడు నేను స్కీమ్ తీసుకున్నప్పుడు ఏంటి ఆఫర్ ఉందంటే, బిఫోర్ నేను స్కీమ్ తీసుకున్నప్పుడు మనకి 11 మంత్స్ కడితే 12 మంత్స్ ఒక మంత్ ఫ్రీ ఇవ్వడం ఉండేది కదా. ఇప్పుడైతే అసలు అలాంటివి లేవు. ఎక్కడైనా ఉన్నాయేమో మీరు కామెంట్లో చెప్పండి. ఖజానాలో కానీ గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు తప్పించి మనకి 12th మంత్ ఫుల్ అమౌంట్ అయితే ఇవ్వట్లేదు. నాది అదే కట్టేటప్పుడు లాస్ట్ టైం అనమాట. నేను 15,000 కదా, నాకు 7,500 అంటే 50% మనకి ఇచ్చారనమాట అమౌంట్. నేను మోడల్స్ అలా ఒకసారి షాప్ అంతా తిరిగి మోడల్స్ చూపిస్తూ ఉన్నాను. నేను లాంగ్ తీసుకోవాలా షార్ట్ తీసుకోవాలా, యాక్చువల్గా లాంగ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళాను. బట్ ఏం తీసుకున్నానా ఏంటి అనేది చూపిస్తాను. నేను వేసి చూసుకుంటాను. కాకపోతే మా రోజా నేను వెళ్తాను కదా, నేనేంటంటే రోజాకి వేసి చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది. సో అలాగా ఫస్ట్ రోజాకి నేను వేసుకుంటాను, మళ్ళీ రోజాకి కూడా వేపించి చూసుకుంటాను అనమాట. అలాగా ఇదొకటి చిన్న కాసులు వచ్చి హారం లాంటిది.
అంటే మనకి కాసుల పేరులా ఉంటది. లక్ష్మీదేవి లాకెట్ ఉంటది కదా! నాకు పైన ఉన్నాయన్నమాట నెక్లెస్ లాంటివి. లాంగ్ వెయిట్ అంటే ఇలాంటివి ఎక్కువగా లేవు. సో, అందుకు చూద్దామా అని చెప్పేసి ఇంకా ఆ టైప్‌లో చూద్దాం ఇక్కడైతే ఇవి యాంటిక్‌వి ఇదైతే చాలా బావుండింది. నేను వీడియో సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. ఇది ఏంటంటే 20 గ్రామ్స్‌కి చాలా నచ్చింది మా ఇద్దరికీను. అండ్ మా రోజా మొన్నే ఇప్పుడు మనకి ఉంటది కదా! యాంటిక్ అందులో తీసుకుంది. నేను నెక్స్ట్ తన మ్యారేజ్ డే వీడియోలో షేర్ చేస్తాను. అదైతే చాలా బావుండిందండి. అసల సెట్ అయింది. దీనికంటే అది ఇంకా చాలా బాగా అనిపించిందనమాట. అదేంటి అంటే తను పీఎంజేలో తీసుకుంది. మీకు చూపిస్తాను. కాసుల పేరు కూడా చూసాము. కాసులేంటంటే నేను చాలా చిన్న కాసులున్నవి అడిగాను. ఇక్కడ చూస్తే అన్నీ పెద్ద కాసులవే ఉన్నాయన్నమాట. సో, ఇంకా అలా ఆలోచిస్తున్నాము. చిన్న కాసులైతే బావుంటాయి కదా! అనుకుంటా ఉన్నామనమాట. ఇలా 2, 3 మోడల్స్ చూసి చోకర్ కూడా చూసాననమాట. ఇంగా ఒక్కొక్కటి అంటే నాకు నేను కట్టిన మనీకి నాకు 29 గ్రామ్స్ వచ్చింది. దానికి నాకు కొంచెం మనీ కూడా పడింది. హారాలన్నీ ఇక్కడంతా నార్మల్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా వేరే చోట మనకి మినిమమ్ 40 గ్రామ్స్ పైనే ఉన్నాయి. ఇలాంటి మనకి బిఫోర్ ఉండేవి కదా! ఆ మోడల్‌లో అయితే మనకి వస్తా ఉన్నాయి 30లో. బట్ ఏంటంటే ఇప్పుడు మనం నడుస్తా ఉన్న మోడల్ తీసుకోవాలంటే 40 పైనే ఉన్నాయి. కాసుల పేర్లు కూడా ఏమి చూసినా 40లే ఉన్నాయన్నమాట. సో, నేనైతే ఒక 50,000 వరకు ఎక్స్ట్రా మనీ వేద్దామా, ఇంకా అంతకంటే ఎక్కువైతే వెయ్యాలనుకోలేదు. అలా చూస్తూ ఉన్నామా చోకర్ ఎంత అయిందా అది ఇది. ఇంకా ఫైనల్‌గా అయితే ఒకటి తీసుకొని ఇక్కడ రిలాక్స్‌గా కూర్చున్నామండి. నేను ఏం తీసుకున్నానా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. నాకు ఎంత కాస్ట్ పడింది, నా అమౌంట్‌కి ఇంకా ఎంత పడిందో కూడా చెప్తాను. ఈ వీడియో ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.